ఆంధ్రజ్యోతిలో ఇంకొక వార్త చూద్దాం. ఎస్ ట్యాంక్ బండ్పై పివి విగ్రహం, కొమరం భీం, ఐలమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి, శ్రీపాదరావు కూడా ఇందుకు త్వరలో మంత్రివర్గ ఉపసంఘము. ఇక దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు మేనేజ్మెంట్ కోటా అయినా మెరిట్ నిరూపించుకున్నారని ప్రశంస. ఇంటికి శ్రీకారం. 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం 5వ గ్యారంటీ అమలుకు నిర్ణయం. సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం. తొలి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు. స్థలం ఉన్నవారికి 5 లక్షల నగదు, లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల సహాయం. వెంటనే విధి విధానాలు తయారు చేయండి. లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణం. కానీ ఒక వంటగది, టాయిలెట్ తప్పనిసరి. డబుల్ బెడ్రూమ్ తరహా తప్పులు జరగొద్దు. ఇళ్ల పథకంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు 6 గ్యారంటీలో భాగంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పథకం విధి విధానాలు, నిబంధనలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటి నమూనాలు, డిజైన్లు తయారు చేయించాలని సూచించారు. నిరుపేదల సొంతింటి కలను దశల వారీగా నెరవేరుస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. ఇక లబ్ధిదారులకు ఆర్థిక సాయం ఏ దశలో విడుదల చేయాలనే దానిపై నిబంధనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైనటువంటి మార్గదర్శకాలంటూ వార్త రాసిరు. సో మొత్తం మీద ఇక ట్యాంక్ బండ్పై ఒకసారి మనం చూసుకోవచ్చు వార్తలో. ట్యాంక్ బండ్పై పివి విగ్రహంతో పాటు కొమరం భీం, ఐలమ్మ, సర్వాయి పాపన్న, జైపాల్ రెడ్డి, శ్రీపాదరావు కూడా విగ్రహాలు ఏర్పాటు చేయనట్టు తెలుస్తోంది. ఇక త్వరలో మంత్రివర్గ ఉపసంఘము దీనికి సంబంధించిన కసరత్తులు చేయబోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు చేస్తామన్నటువంటి హామీతో అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇక ప్రభుత్వం ఏర్పడినటువంటి 80-85 రోజుల్లోనే ఇప్పటికీ 4 గ్యారంటీల్ని అమలు చేసింది. ఇక మరో గ్యారంటీ ఇందిరమ్మ ఇంటి పథకానికి సంబంధించి ఇక కసరత్తులు నిర్వహిస్తోంది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం 5వ గ్యారంటీగా అమలు కానికే సర్వం సిద్ధమవుతోంది. కానీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఇస్తానటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, లేకపోతే డిజైన్స్, ఇతరితర లోపాలను ఇందిరమ్మ ఇంటి పథకంలో ఎటు పరిస్థితిలో జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ డిజైన్లు కావచ్చు, లేకపోతే ఇంటి యజమానికి ఇష్టపూరితంగా ఎలా అంటే అలా ఇంటి నిర్మాణం చేయించుకునే విధానం కావచ్చు. ఇక ముఖ్యంగా ప్రభుత్వం ఒక టాయిలెట్, ఒక కిచెన్ మాత్రం ఖచ్చితంగా ఆ ఇంటి నిర్మాణంలో ఉండాలనేది ఒక కండిషన్గా మనకు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ తరహా తప్పులు జరగొద్దని అండ్ లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇంటి నిర్మాణం, కానీ ఒక వంటగది అండ్ టాయిలెట్ తప్పనిసరిగా ఆ యొక్క ఇంటి నిర్మాణంలో ఉండాలనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి గైడ్లైన్స్గా చెప్పుకోవచ్చు, ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనగా మనం అయితే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇక 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కసరత్తు చేసినట్టయితే తెలుస్తోంది. కేవలం ఒక గ్యారంటీ మాత్రమే మిగులుంటుంది. ఆ ఒక గ్యారంటీ కూడా నాకు తెలిసి 100 రోజుల్లో కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతుంది. పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వేళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ఇంటి పథకం అమలు అనేది కొంత తీపి కబురుగా చెప్పుకోవచ్చు ప్రజలకు. అటువైపుగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక రకమైనటువంటి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 గ్యారంటీల అమలు తర్వాత ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టబోతుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వేళ ఇది ఒక రకమైనటువంటి ఎనర్జీని అయితే కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ప్రచారానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సో మరి ఎంతవరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని మరి ప్రజల్లోకి తీసుకుపోతుంది, నిజమైన నిరుపేద లబ్ధిదారిని ఎంపిక చేస్తుందో మరి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇక డబుల్ బెడ్రూమ్ల పేరిట కేవలం పార్టీ నాయకులకు సంబంధించిన బావలకు, బామర్దులకు, అనుచరులకు, చుట్టపోనికి, బంధువుకు ఇక బకరగాలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వం మరి ఎవరికి ఇందిరమ్మ ఇంటిని ఇవ్వబోతుంది, మరి నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపికను ఎలా చేయబోతుంది అనేది ఒక రకమైనటువంటి హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. మరి లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో కాబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు నాణ్యత లోపం,
అనర్హులకు ఇవ్వడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు అనేటివి ఉపయోగపడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇంటి పథకం మరి ఎట్లా ఉండబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం చేసి ఇంటి నిర్మాణానికి తోడ్పడతానంటుంది. ఒకవేళ స్థలం లేకపోతే ఇక స్థలము ప్రభుత్వమే ఇచ్చి 5 లక్షలు కూడా ప్రభుత్వమే ఇచ్చి సొంత ఇంటి కళ నెరవేరేందుకు ఇక సహకారం చేస్తామంటూ గత ఎన్నికల్లో చెప్పిన మాటను నిలబెట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ ముందడుగేస్తున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మరి ఎంతవరకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది, ఈ 11 నుంచి 5వ గ్యారంటీ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి సో చూద్దాం ఎట్టి విధి విధానాల్ని ఈ యొక్క అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం విధించబోతుంది అనేది. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూస్తే